హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో మీకు ఈరోజు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీ వ్యక్తికి ఎంతవరకు మీ మీద ప్రేమ ఉంది, ఇంకా అంటే మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఒక బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, అయినా ఇంకా మీ మీద ప్రేమ ఉందా, ఇంకా వాళ్ళ మనసు మారిందా, మార్చుకున్నారా, ఎలా మార్చుకున్నారు ఏంటి అనేది మనం ఈ రీడింగ్లో, లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో ఒకసారి చూద్దాము. సో ఈరోజు మీకు రీడింగ్లో యూనివర్స్ నుంచి అడిగేది నేనేంటంటే, ఒకటి, మీ పైన మీ వ్యక్తికి ఎంత ప్రేమ ఇంకా ఉందా లేదా అనే క్వశ్చన్ ఒకటండి. అండ్ అలాగే అసలు వీళ్ళు ఉద్దేశం వస్తారా రారా, ఏమనుకుంటున్నారు మనసులో, ఇలాంటివి మనము ఈ రిలేషన్షిప్ రీడింగ్లో చూస్తున్నాము. మీ వ్యక్తి ఇమోషన్స్ కూడా ఎలా ఉన్నాయో కూడా మనం చూడొచ్చండి ఈ రీడింగ్లో. ఓకేనా? అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా, అసలు మీ మనసులో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏ విధమైన ఫీలింగ్స్తో ఉన్నారు, అంతా కూడా మీరు చూడొచ్చండి. ఓకేనా? సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, కానీ మంచి కామెంట్స్ చేయండి కొంచెము. ఎందుకంటే అందరూ వేల మంది ఈ వీడియోస్ చూస్తుంటారు కదా, ఎవరో ఒకరిద్దరు కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ కూడా ఎట్లా ఉండాలంటే 10 మందికి ఉపయోగపడే విధంగా మనం కామెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ఇమోషనల్ హీలింగ్ కోసం రీడింగ్ అనేది చూస్తుంటారు. దాంట్లో కొంచెం నెగిటివ్గా పెట్టినా కూడా వాళ్ళు ఏంటంటే చాలామంది ఫీల్ అవుతారు కదండి. కాబట్టి చూసి మీరు కామెంట్ చేయండి. మీకు ఏదైనా నచ్చకపోతే మరి మీరు ఆ, నా వీడియోస్ చూడడం ఆపేసేయండి అండి, సింపుల్. ఒకటేనా? ఓకేనా? దేన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాకు కొద్దిమంది మెసేజ్ పెడుతున్నారు, మీరు ఈ రిలేషన్షిప్ ఎంకరేజ్ చేస్తున్నారా, మీరు ఇదా అదనంటే ఉన్నది నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి డెసిషన్స్ వాళ్ళవి. మనం ఎవరమండి, నేను ఎవరినండి వాళ్ళకు ఈ రిలేషన్షిప్ వద్దు, మీరు మెయింటైన్ చేయొద్దు, లేకపోతే చెయ్యండి అని నేను చెప్పలేను. ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్కి సంబంధించి మనం రీడింగ్ చేస్తున్నాము. దీంట్లో ఎవరు వీడియో వాచ్ చేస్తున్నారో దాంట్లో అన్ని రకాల రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఉంటారండి. ఒకటి, మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అన్మ్యారీడ్ ఉన్నా కూడా దాన్ని రిలేషన్షిప్ అంటారు కదండి. అన్మ్యారీడ్ అయ్యి మేబీ ఇష్టపడుతున్నారు, ఒకరికొకరు ఇష్టపడుతున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అలాంటి రిలేషన్షిప్. అండ్ అలాగే కొద్దిమంది లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా ఉంటారు. సో లేదు, కొద్దిమంది మ్యారేజ్ అయ్యి కూడా ఇంకొకళ్ళకి కనెక్ట్ అవుతారు, డ్యూ టు వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఇవన్నీ కూడా మనం జడ్జ్ చేయలేమండి. ఒక పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది వీ కాంట్ జడ్జ్. అంటే నేను జడ్జ్ చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ అది అయిపోయిన రిలేషన్షిప్ కదా, అండ్ వాళ్ళంతా వాళ్ళు చేసుకున్న రిలేషన్షిప్. దానికి నేను ఎక్కడ జడ్జ్ చేయగలుగుతాను, నేను ఎలా ఎంకరేజ్ చేస్తాను? ఆల్రెడీ ఉన్న వాళ్ళు చూస్తున్నారు ఈ వీడియో, రైట్? ఏదైనా సరే, ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉండి ఈ వీడియో వాచ్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ కలపడమో లేకపోతే ఇంకొక విధంగా చేయడానికి ఎవరు ఈ రిలేషన్షిప్ రీడింగ్లోకి రారు కదండి. సో ఇయర్ ఐమ్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజింగ్ ఎనీథింగ్, ఓన్లీ ఐఎమ్ గివింగ్ రీడింగ్ మాత్రమే నేను ఇస్తున్నాను. అర్థం చేసుకోండి. ఓకేనా? ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి ఒక మంచి సొల్యూషన్స్ అనేవి మీ లైఫ్లో వస్తాయి. సో ఈరోజు అసలు మనం చెక్ చేద్దామండి, మీ వ్యక్తికి మీ మీద ఎంత ప్రేమ ఉంది. ఓకేనా? మీ వ్యక్తికి మీ పైన ఎంత ప్రేమ ఉంది, అసలు ఉందా లేదా, ఏం జరుగుతుంది అన్నీ మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఎవ్రీ టైం మీరు ఎవ్రీడే రీడింగ్ చూస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు మీ పర్సన్ నుంచి ఏదైనా పాజిటివ్గా వస్తుందా మరి మెసేజ్ అనేది మీ బాధ. అవునా కదా? సో మరి చూద్దామండి, అసలు మీ వ్యక్తి మనసులో ఏ విధమైన ఉద్దేశాలు ఉన్నాయి. మీరు ఏదైనా సరేనండి, గుర్తుపెట్టుకోండి, మనం షఫిల్ చేసేటప్పుడు ఇక్కడ మీ ఎనర్జీస్ అనేటివి కనెక్ట్ అవుతుంటాయి. కాబట్టి మీరు మీ వ్యక్తిని మనసులో తలుచుకుంటూ నేను అడిగే క్వశ్చన్ని కూడా మీరు అడుగుతున్నట్టుగా, యూనివర్స్ని అడుగుతున్నట్టుగా మీరు అడగండి. అప్పుడు మీకు అక్యురేట్గా మీదే రీడింగ్ అని మీకు మనసులో అనిపిస్తుంది. ఓకేనా? బట్ ఎనీవే, ఇట్ ఈస్ ఎ జనరల్ రీడింగ్. మీకు కరెక్ట్ రీడింగ్ కావాలంటే పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకే? సో ఇప్పుడు ఒకసారి చెక్ చేశానండి, అసలు మీకు మీ వ్యక్తికి ఉన్న ఈ బంధంలో, ఈ రిలేషన్షిప్లో మీ వ్యక్తిపై ఇంకా మీ పైన ఎలాంటి ప్రేమ ఉంది, ఇంకా ఉందా లేదా, అసలు వాళ్ళ మనసులో మీ పైన ప్రేమ ఉందా లేదా. ఫైనల్ ఎం షఫ్లింగ్ అండి, ఫైనల్ ఎం షఫ్లింగ్. మీకు మీ వ్యక్తికి మీ పైన అసలు ప్రేమ ఉందా లేదా, ప్రజెంట్ సపరేషన్లో ఉన్నా సరే మీ పైన ప్రేమ ఎంత ఉంది లేదా. ద మూన్ అంటే ఇక్కడ బాధపడుతున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఇక్కడ ద మూన్ అంటేనే నెగిటివ్ ఎనర్జీస్ అంటే నెగిటివ్ ఫీలింగ్స్. సో నెగిటివ్ ఫీలింగ్స్ అని అంటే ఏంటి, బాధతో ఉన్న ఫీలింగ్స్ అనమాట. సో నేను ఇప్పుడైతే ఒకసారి ఒక 3 కార్డ్స్ అయితే తీస్తున్నాను, చెక్ చేద్దామండి వీళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మనసులో. నెక్స్ట్ వచ్చేసి మరి వీళ్ళు ఇంతగా ఫీల్ అవుతున్నారు కదా,
మరి ఇంతగా ఫీల్ అయ్యే మీ పర్సన్ అసలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారండి? అంటే మీ గురించి వస్తారా రారా, మనసులో ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు? అంటే వస్తారా రారా అనే ఉద్దేశం నాది ఎందుకు అడుగుతున్నాను అంటే, ప్రజెంట్ అండి, ఇవి ప్రజెంట్ ఎనర్జీస్. సో ప్రజెంట్ ఎనర్జీస్ అంటే ఏంటి, ఈ రోజు వాళ్ళ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయి, రావాలని అనుకుంటున్నారా లేదా, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ప్రజెంట్, చాలా ఎమోషనల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఒక్కసారి చూద్దాము అసలు వీళ్ళు వస్తారా రారా. ఇదే మళ్ళీ మళ్ళీ పడుతుంది, అలాగే పెట్టేశాను, చూద్దాం వస్తారా రారా అసలు వీళ్ళు. దానికి సంబంధించి ఒక 3 కార్డ్స్, ఓకేనా. సో ఇక్కడేమో వాళ్ళు ఇప్పుడు ఏ విధమైన ప్రేమ చూపిస్తున్నారు అంటే, పెరిగిందా ప్రేమ లేదా, బో చాలా స్ట్రాంగ్గా ఉంది. 6 ఆఫ్ స్వర్డ్స్. సో పాస్ట్ లైఫ్లోకి ఆలోచనలు, ఓకే. సో ప్రజెంట్ ఇది ఏమనుకున్నామండి మనము, మీ వ్యక్తికి మీ మీద ఎంత ప్రేమ ఉంది, పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు చాలా, ఓకేనా. చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ క్లియర్గా. ఆలోచనలు బాగా చేస్తున్నట్టుగా ఉంది, ఎందుకంటే ఎక్కడ మీరు దూరం అయిపోతారు, ఎక్కడ దూరం అయిపోయారు, ఆల్రెడీ దూరం అయిపోయారు, ఇంకా దూరం అవుతారేమో, ఇంకా మీరే వీళ్ళని మర్చిపోతారేమో. మీరు దూరం అయితే నేను ఎలాగా, నా భవిష్యత్తు ఎలాగా అని ఆలోచిస్తున్నారు. అలాగే వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని మిస్ చేసుకోకుండా ఎప్పుడు మీరు వీళ్ళ జీవితంలో ఉంటే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. కానీ వీళ్ళు బయటికి చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే ఇక్కడ చూడండి, 2 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటంటే ఇమోషనల్ పెయిన్, చాలా ఇమోషనల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. కానీ ఎక్కడ డెసిషన్ తీసుకోవాలన్నా వీళ్ళ పరిస్థితులు బాగాలేవండి. అంటే బాగాలేవని అంటే అర్థం ఏంటి, ఎటు డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు అనమాట. బట్ ఇమోషనల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి మీ పైన. మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా, మీరు దూరమైనందుకు మీ పైన ఆలోచనలు, మీ పైన బాధ, ఒక దుఃఖము అన్నీ ఉన్నాయి. చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే మీ పైన ఉన్నాయి. లోపలే బాధపడుతున్నారు అనమాట. అంటే బయట చెప్పలేకపోతున్నారు ఎవరికి, అటు మిమ్మల్ని కలవలేక, అంటే మీతో కాంటాక్ట్ అవ్వలేక, మళ్ళీ మీకు దూరంగా ఉన్న భరించలేకపోతున్నారు. అంటే 2 రకాల ఒక స్టక్ ఎనర్జీలలో వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో అయితే ప్రస్తుతం కనిపిస్తున్నారు. బట్ మిమ్మల్ని మిస్ చేసుకోవడం ఇష్టం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని ఇల్యూషన్స్ ఉన్నాయండి, కొన్ని భ్రమలు, ఇల్యూషన్స్. అంటే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి కూడా కొద్దిమంది మీ లైఫ్లోకి వచ్చి ఉంటారండి. ఎలా అంటే ఫర్ సపోజ్ మీరు మిమ్మల్ని దగ్గర అయ్యారు అని అంటే డెఫినెట్లీ వాళ్ళ మనసులో చాలా అభిప్రాయాలు, అంటే చాలా ఊహలతో మీ దగ్గరికి వచ్చారండి. అంటే ఊహలతోనంటే భవిష్యత్తులో మీతో కలిసి ఉంటే, మీరు ఇద్దరు కలిసి ఉంటే మీరు ఎన్నో సాధించవచ్చు అనొచ్చు, అవునా. సో ఎన్నో సాధించవచ్చు, ఎన్నో రకాలుగా ఒకరికొకరు సపోర్ట్గా ఉండొచ్చు అండ్ అన్నీ సాధించవచ్చు జీవితంలో. ఎలాంటి మీరు కలలు కన్నారో, లేకపోతే మీరు ఎలాగైతే ఉండాలని అనుకున్నారో అవన్నీ జరుగుండేవేమో. అంటే ఇన్ కేస్ మన రిలేషన్షిప్ ఇంత దూరం రాకపోతే, మనం ఏవైతే కలలు కన్నామో ఇద్దరం కలిసి, ఏదైతే సాధించాలని అనుకున్నామో, ఎలాగైతే ఉండాలని అనుకున్నామో, ఏవేవి మనం కొనాలనుకున్నామో, కొత్తవి ఏవేమైనా కొనాలనుకున్నాము, లేకపోతే ఏదైనా ఎసెట్స్ పర్చేస్ చేద్దాం అనుకున్నాము, లేకపోతే ఏవో ఉంటాయి కదండి. మీకంటూ మీ పర్సన్తో కలిసి ఉన్నప్పుడు మీ ఇద్దరు ఊహలలో ఎన్నో అనుకుని ఉంటారు. భవిష్యత్తులో మనం ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇవి కొందాం, అవి కొందాం, లేకపోతే మన రిలేషన్షిప్లో మన ఇద్దరి కలయికలో ఎలాంటి తక్కువ ఉండకూడదు, అంటే ఎక్కువ తక్కువలు, హెచ్చు తగ్గులు ఏమి ఉండొద్దు. అండ్ భవిష్యత్తులో మన జీవితంలో మనం కోరుకున్నవన్నీ కూడా ఉండాలి. ఈ విధమైన ఆలోచనలు చేశారు కాబట్టి ఇంకా మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఇవన్నీ మిస్ అయిపోతామేమో, అంతే కదా. కలలు గండం ఒకటి, సో అన్ని కళలన్నీ పోయినాయి అంటాం కదా. సో ఇక్కడ నెగిటివ్ అంటే అర్థం ఏంటి, నేను ఎన్నో కళలు కన్నాం కానీ ఏది కూడా నెరవేరలేదు, ఏది కూడా జరగలేదు అని బాధపడుతున్నారు మీ పర్సన్. కాకపోతే ఇక్కడ వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఒకటి మనసులో ఏముందంటే, మీతో రిలేషన్షిప్ బిల్డ్ చేయాలన్న ఉద్దేశం అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నేను ఇందాక 2 సార్లు పక్కన పెట్టాను కానీ మళ్ళీ అదే పడిపోయింది. నేను దాంట్లో కార్డ్స్లో కలుపుతున్నాను కానీ మళ్ళీ అదే పడిపోయిందండి. 3 టైమ్స్ కనిపించింది, 2 టైమ్స్ కనిపించింది, నేను తీయలేదు, అలాగని చెప్పేసి అదే పడిపోయింది అనమాట కార్డ్. అంటే యూనివర్స్ మీకు ఏం హింట్ చేస్తున్నారంటే, ఇక్కడ మీ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకటి. ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ కూడా ఏ విధంగా మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలు కూడా మేబీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ మనకి 3 కార్డ్స్ పడ్డాయి కదా.
ఫ్యూచర్‌లో వాళ్ళ డెసిషన్ మీ వైపు ఎట్లా ఉంటదనేది తీసాం గదా! సో, ఎలా ఉంటుందనే దానికోసం ఆలోచించినప్పుడు ఇక్కడ మీ వ్యక్తి ఆలోచనలు బాగా చేస్తున్నారు. ఇక్కడ మీ రిలేషన్‌షిప్ గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుందనమాట. అంటే ఇక్కడ రిలేషన్‌షిప్‌ని ఒకటి ఏ విధంగా అధిగమించాలి అంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి అండ్ ఏ విధంగా మిమ్మల్ని చేరుకోవాలి. అవునా? సో, మీ పైన ఆలోచనలు బాగా స్ట్రాంగ్‌గా చేస్తున్నారండి. అంటే ఏం పని చేసినా, క్యారియర్ పైన ఫోకస్ చేసినా, ఏది చేసినా సరే అటు ఫైనాన్షియల్‌గా కూడా గ్రోత్ కూడా చూస్తున్నారండి. ఒకటి ఫైనాన్షియల్ గ్రోత్ అంటే మీతో కలిసి ఉండడానికి కావాల్సిన కొంచెం ఏదైనా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా అలాంటివి ఎట్లా మనము క్లియర్ చేసుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి, ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. అన్ని రకాలుగా ఆలోచనలు వీళ్ళు చేస్తున్నారు. కొంచెం మెచ్యూర్డ్ పర్సన్ లాగానే ఉన్నారండి మీ పర్సన్. బాగానే ఆలోచనలు అయితే చేస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇది మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్. చూసారండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో కార్డ్స్. సో, ఫ్యూచర్‌లో మరి మీ వ్యక్తి ఏ విధంగా ఉంటారు? మీతో వస్తారా? రారా? అని అడిగాం గదా! ఇక్కడ చూడండి ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో, 10 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చండి. ఎందుకు న్యూ బిగినింగ్ అంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు వాళ్ళు మోస్తున్నారు బాధలు. లైక్ ఓవర్ స్ట్రెస్, చాలా వరకు ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. ఈ అంతకుముందు, ఇప్పుడు ప్రెజెంట్. సో, ఇది ఫ్యూచర్ అనమాట. సో, ప్రతిదానికి కూడా వీళ్ళు అంటే అలసిపోయారంటాం గదండీ! అట్లా. సో, ఓవర్ థింక్ చేసి, ఈ ఎమోషన్ బ్యాగేజ్ మోస్తూ, అన్ని రకాలుగా చాలా డిస్టర్బ్ అయినట్టు కనిపిస్తుంది మీ పర్సన్. సో, మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఇంక ఇవన్నీ గూడా ఎండ్ చేసేద్దాం. అంటే ఏంటి? ఒక నిర్ణయం తీసుకుందాం. ఇక్కడ ఇంకా నాకొచ్చిన ఈ ప్రాబ్లమ్స్ ఏవేవైతే ఉన్నాయో ప్రస్తుతము, ఇవన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ఏంటి? ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. సో, అలాంటిది ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు మీ పర్సన్ అంటే, ఇక్కడ చూడండి 6 ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే 6 ఆఫ్ పెంటికల్స్ అని అంటే ఇక్కడ అర్థం మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఇప్పటి వరకు వాళ్ళ జీవితానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ, ఎవరికైతే పర్సన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చారో, సో, ఆ పర్సన్ కంటే కూడా మీకు ఎక్కువ వాల్యూ ఇవ్వబోతున్నారండి. అంటే ఏంటి? మీకు ఎక్కువ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు. అంటే మీతో ఒక లైఫ్ లీడ్ చేయాలని. మీకు కంప్లీట్‌లీ ఒక ఏమంటారండి? ఒక చెయ్యి అందించాలని. అంటే మీకు ఒక ప్రొటెక్ట్ చేయాలని. మిమ్మల్ని వాళ్ళ పర్సన్‌లాగా దగ్గర తీసుకోవడం అంటాం గదా! సో, అలాగా ఎలా చెప్పాలంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వీళ్ళకిచ్చిన ఇంపార్టెన్స్ కంటే కూడా ఇప్పుడు మీకెక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. మీకెక్కువ సపోర్ట్ చేయబోతున్నారు. ఫైనాన్షియల్‌గా అంటారా? మీరు ఒక మోరల్ సపోర్ట్ అంటారా? లేకపోతే మీరు ఇన్ని రోజులు పడ్డ బాధకి మీ పర్సన్ ఏంటంటే అర్థం చేసుకుంటున్నారు. మీతో ఆ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ కోరుకునే అవకాశం. ఇప్పుడున్న లైఫ్‌లో ఉన్న పర్సన్ కానివ్వండి, సిట్యుయేషన్ కానివ్వండి, ఇప్పుడు ఒంటరిగా ఉండడం కానివ్వండి, వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి మళ్ళీ మీకు ఒక అవకాశం అంటే మీ పర్సనే ఒక అవకాశం కోరుకుంటారు. ఓకే. కోరుకుంటుంది. ఏదైనా సరే అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. మిమ్మల్ని ఒక అవకాశం ఇవ్వమని అడిగే అవకాశాలనమాట. అండ్ అలాగే మళ్ళా మీకు కనెక్ట్ అయ్యే అవకాశాలు. మళ్ళా మిమ్మల్ని కాంప్రమైజ్ చేసుకునే అవకాశాలు. అండ్ అర్థం చేపిచ్చడం. అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవడం కోసం మీకు అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నేను ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తా. నువ్వు అర్థం చేసుకోవాలి. సో, ఈ విధంగా అనమాట. అంటే మిమ్మల్ని కన్విన్స్ చేయాలనే ఉద్దేశ్యంతో కూడా కనిపిస్తున్నారనమాట. ఓవరాల్‌గా ఇక్కడ చూడండి 10 ఆఫ్ కప్స్. సో, అట్ ది ఎండ్ ఏంటంటే మీ పర్సన్ మీ నుంచి కోరుకునేది ఒక మంచి రిలేషన్‌షిప్. అంటే ఎలాంటి రిలేషన్‌షిప్ కోరుకుంటున్నారు? ఈ కార్డ్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా! ఒక ఫ్యామిలీ లైఫ్, ఒక మంచి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ బాండింగ్, ఎమోషనల్ బాండింగ్. అది మీ రిలేషన్‌షిప్ ఎట్లా ఉండాలనంటే ఒక మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎట్లయితే ఉంటుందో ఆ ఆ రిలేషన్‌షిప్ మీతో తప్ప వీళ్ళు వేరే వాళ్ళతో కోరుకుంటున్నట్టుగా కూడా ఇక్కడ లేదు. సో, అందుకని ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే అన్నిటిని మర్చిపోయి ఇప్పటివరకు మన జీవితంలో జరిగినవన్నీ కూడా మనం మర్చిపోదాము. ప్రతీది కూడా మర్చిపోదాము. మళ్ళా కనెక్ట్ అవుదాము. మళ్ళీ నీకు, నాకు ఎలాంటి అండర్‌స్టాండింగ్ రావాలో, ఆ అండర్‌స్టాండింగ్ తెచ్చుకుందాము. కాంప్రమైజ్ అవుతున్నాను. నువ్వు కూడా కాంప్రమైజ్ అవ్వు. నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నాకు చెప్పు. నేను కూడా నీ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎనీవే అట్ ది ఎండ్ మనమిద్దరం చేయాల్సింది ఏంటంటే వి హావ్ టు బీ టుగెదర్. అది మీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీయా, లేకపోతే నువ్వు నేనా, లేకపోతే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏదైనా సరేనండి. ఒక రిలేషన్‌షిప్, ఒక మంచి పాజిటివ్ రిలేషన్‌షిప్ మీ నుంచి మీ పర్సన్ కోరుకునే అవకాశాలు ఫ్యూచర్‌లో మీకు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ అర్థం ఎందుకొచ్చింది? ఈ కార్డ్ ఎందుకొచ్చిందంటే మీ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నట్టు కనపడుతుంది ప్రస్తుతం. ఏ విధంగా ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి?
ఏ విధంగా మీతో మాట్లాడాలి, మీరు మాట్లాడితే ఎలా ఫీల్ అవుతారు, అసలు కన్విన్స్ అవుతారా లేదా, అసలు ఆ రిలేషన్షిప్కి మీరు ఇప్పటి వరకు ఇంకా ఎంత వాల్యూ ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి, మీరు ఇంకా మీ పర్సన్కి ఆ వాల్యూ ఇస్తున్నారా, అంతకుముందు ఇచ్చిన వాల్యూ మీ మనసులో ఇంకా ఉందా లేదా. సో ఈ ఉద్దేశాలన్నీ కూడా వీళ్ళ మనసులో ఆలోచనలు అయితే మీ పర్సన్ చేస్తున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటండి, ఏంటి చెప్పండి, మీ పర్సన్కి ఏంటంటే మీతో మళ్ళా లైఫ్లోకి రావాలని, అంటే పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే ఎవరు, మీరే కదా. సో మీ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ జీవితంలోకి మళ్ళీ వెళ్ళాలనే ఉద్దేశాలు చాలా స్ట్రాంగ్గా వస్తాయి. అండ్ అలాగే సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతాయండి ఏదైనా సరే. ఎలా అంటే ఏ విధంగా అయితే మీ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయిందో అదే విధంగా మళ్ళీ తిరిగి రావడం అనమాట. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ ఆ ఇమోషనల్ హీలింగ్, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం, అలాగే మిమ్మల్ని ఒక నేనున్నాను అనే ధైర్యం ఇవ్వడం. సో ఇవన్నీ కూడా మీ జీవితంలో జరగబోతున్నాయని యూనివర్స్ మీకు క్లియర్గా చెప్తున్నారండోయ్. సో మీ పర్సన్ ఏంటంటే మంచి పర్సన్ అండి, ఇందులో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఏంటంటే కొద్దిగా మంది థర్డ్ పార్టీ వల్ల కూడా కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఆలోచనలు మాత్రం ఇంకా కూడా మీ వైపు వస్తున్నట్టున్నాయి. బాగా స్ట్రాంగ్గానే ఆలోచిస్తున్నారు మీ గురించి. ఇక్కడ చాలా ఫెయిర్ రిలేషన్షిప్ కోరుకోవడం అనమాట. ఫెయిర్ రిలేషన్షిప్ అంటే ఏంటి, ఎలాంటి అంటే వీళ్ళకి మోసం చేయాలన్న తత్వం లేదు, అలాగే మిమ్మల్ని తప్పు చేయాలన్న ఆలోచన లేదు. మీతో ఒక కాంప్రమైజ్ అయ్యి మీతో ఒక మంచి బాండింగ్, ఒక మంచి ప్యూర్ రిలేషన్షిప్ అయితే కోరుకుంటున్నట్టు చాలా క్లియర్గా మీ వ్యక్తి చెప్తున్నారు. అయితే ఈ రిలేషన్షిప్లో మీరు కోరుకుంటున్నట్టుగా మరి మీ వ్యక్తి నిజంగానే ఇది అనుకుంటున్నారా లేదా అనేది మనం చూద్దాము. సో దానికి ఏంటంటే దాని బిఫోర్ నేను ఒక టైం ఒరాకిల్ కార్డ్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ టైం ఒరాకిల్ కార్డ్స్లలో మీకు మీ వ్యక్తి ఈ టైం లిమిట్ లోపల ఏం చేయబోతున్నారు అనేది చూద్దామండి, ఓకేనా. సో ఈ టైం లిమిట్ లోపల మీ వ్యక్తి మీకు మీ లైఫ్లో ఏం చేయబోతున్నారు, అర్థం ఏంటండి, ఈ టైం లిమిట్ లోపల మీ మీ వ్యక్తి అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి వల్ల మీకు ఏం జరగబోతుంది, సింపుల్గా చెప్పాలంటే ఈ వ్యక్తి వల్ల మీకు ఏం జరగబోతుంది ఈ టైం లిమిట్ లోపల. సో ఈ టైం లిమిట్ అనేది చూద్దాము. ఈ టైం లిమిట్ లోపల మీ వ్యక్తితో మీకు ఏం జరగబోతుంది, ఓకే, ఏం జరగబోతుంది అనేది నేను ఒకటే కార్డ్ తీస్తాను, ఎక్కువ వద్దు. ఆఫ్టర్ 2 వీక్స్ అంట. సో నెక్స్ట్ 2 వీక్స్ లోపల ఈ వ్యక్తి ద్వారా మీకు ఏం జరగబోతుంది అనేది చూద్దామండి. అంటే ఏం చేస్తారు అసలు, మీ పర్సన్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే అవుతుందా, ఏమవుతుంది ఈ 2 వీక్స్ లోపల మీకు మీ వ్యక్తికి ఉన్న రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది అనేది చూద్దామండి, ఓకేనా. సో మీకు అర్థమైనట్టుంది నా క్వశ్చన్. యూనివర్స్ నేను అడిగే క్వశ్చన్ ఏంటి, ఈ 2 వీక్స్ లోపల మీ రిలేషన్షిప్లో మీ వ్యక్తి ద్వారా మీకు ఏం జరగబోతుంది, ఇదే నా క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, సో ఈ 2 వీక్స్ లోపల మీ వ్యక్తితో మీకు రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, మీ వ్యక్తితో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండబోతుంది. మీ వ్యక్తిని మీరు బాగా తలుచుకోండి, మీ వ్యక్తి గురించి ఆలోచనలు చేయండి. సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైనా సరే మీరు మీ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు ఏమైపోతుందంటే ఈ ఎనర్జీస్ మీకు బాగా కనెక్ట్ అవుతాయి, మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. కాబట్టి మీరేం చేయాలి, మీ మనసులో మీ వ్యక్తిని తలుచుకోండి. చాలా ఎమోషనల్ పెయిన్ అయితే ఉంది మీ వ్యక్తికి, మీకు కూడా ఉన్నట్టుంది ఎమోషనల్ పెయిన్ చాలా. సో ఈ 2 వీక్స్లో ఏం జరుగుతుంది దేవుడా అన్నట్టుగా ఉన్నారు కొద్దిమంది, అవునా. సో చూద్దాం ఈ 2 వీక్స్ లోపల మీ వ్యక్తి నుంచి మీకు ఏం జరగబోతుంది అనేది కూడా చూద్దామండి. సో ఫైనల్గా మళ్ళీ కూడా నేను యూనివర్స్ని అడుగుతున్నాను, క్వశ్చన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఈ వ్యక్తి ద్వారా ఈ 2 వారాలలో వీళ్ళ జీవితంలో ఏం జరగబోతుంది. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి వల్ల ఈ 2 వారాలలో ఈ 14 రోజులలో ఈ 2 వీక్స్లో ఏం జరగబోతుంది. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే సక్సెస్ అండి, ఏదో సమ్ సక్సెస్ఫుల్ న్యూస్. సో ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్, 4 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ స్వార్డ్స్. మిస్ అవుతున్నారు బాగా మిమ్మల్ని, మీ ఎమోషన్స్ని చాలా మిస్ అవుతున్నారు మీ వ్యక్తి. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసింది అండ్ ద డెవిల్ ఎనర్జీ వచ్చేసింది
అండ్ ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఇక్కడ మీ వ్యక్తి ఏంటంటే చేంజెస్ చాలా వస్తున్నాయండి 2 వీక్స్ లోపల. మంచి సక్సెస్ అయితే ఉంది ఇక్కడ. సక్సెస్ఫుల్గా ఈ పర్సన్ సమ్ డెసిషన్స్ తీసుకుంటున్నారండి. అంటే ఏంటంటే ఇప్పటి వరకు మేబీ వాళ్ళు ఒక పర్సన్ మీద డిపెండ్ ఉండడమో, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడమో, సంథింగ్ ఏదో జరగవచ్చు ఇప్పటి వరకు. అయితే మీ పర్సన్ ఏంటంటే ఒక మంచి డెసిషన్ తీసుకుంటున్నారండి. ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి, అంటే మీ వ్యక్తికి. సో అది ఎవరైనా పర్సన్స్ వల్ల ఏదైనా ఇప్పటి వరకు మీకు ఏదైనా నెగిటివ్ కర్మ ఉన్నా సరే, సో ఆ నెగిటివ్ కర్మ అనేది కూడా ఆ, వెళ్ళిపోతుంది. అంటే అర్థమైంది, మీ వ్యక్తికి తెలిసిపోతుంది అనమాట. ఏంటంటే వీళ్ళ జీవితంలో ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి, ఆలోచనలు చేయడం, ఇదంతా చేయడం వల్ల ఏంటంటే మీ వ్యక్తి ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. చాలా పాజిటివ్గా అడుగులు ముందుకు వేస్తున్నారు. స్ట్రాంగ్ డెసిషన్ ఏదో తీసుకుంటున్నారు మీ వ్యక్తి. సో ఇక్కడ మీ వ్యక్తికి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఈ 2 వీక్స్ లోపల అంటే మ్యాక్సిమం అండి ఇక్కడ టూ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఇది భవిష్యత్తు గురించి ఆలోచించడం. అంటే ఏంటంటే ఇప్పటి వరకు మీకు మీ వ్యక్తితో ఉన్న రిలేషన్షిప్లో మేబీ ఎన్నో గొడవలు జరుగుంటాయి, మేబీ ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ జరుగుంటాయి, వేరే పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా మీకు ఇబ్బందులు కలిగి ఉంటాయి మీ రిలేషన్షిప్లో. సో ఇక్కడ కానీ మీ వ్యక్తి ఏంటంటే ముందు భవిష్యత్తులో మిమ్మల్ని తోడుగా తీసుకోవాలి. అంటే ఏంటి, ఫ్యూచర్లో మీతో ఏ విధమైన రిలేషన్షిప్తో ఉండాలి, ఏ విధమైన బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి, అండ్ ప్లానింగ్ అంటే ఇద్దరు కలిసి ఏం చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి ముందుకి, అన్ని ఆలోచనలు అయితే మీ వైపు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏదో సీరియస్గానే ఆలోచిస్తున్నట్టు కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే 4 ఆఫ్ కప్స్ అంటే మీ ప్రేమకు దూరం అయ్యారు, చాలా బాధపడుతున్నారండి. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరేనండి, మీ వ్యక్తి మీకు దూరమైనందుకు నైట్స్ నిద్రపోకుండా మీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీ ప్రేమని మిస్ అవుతున్నారు అన్నీ అండి. ఇంకా మీతో గడిపిన క్షణాలన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ ఎందుకు ఇలా చేశానా, ఎందుకు ఇలా జరిగిందా, మళ్ళీ మళ్ళీ కలిస్తే బాగుండు, మళ్ళీ మీ దగ్గర అయితే బాగుండు, ఇప్పుడు కనిపిస్తే బాగుండు, ఇట్లా అంటాం. అట్లా అంటే ఏంటంటే కంప్లీట్లీ ఒక ఎమోషనల్ పెయిన్ అనేది అయితే మీ వ్యక్తి అనుభవిస్తున్నారు. అండ్ ఈ 2 వీక్స్ లోపల ఇదే జరుగుతుంది మీ వ్యక్తి జీవితంలో. ఒకటి మీ గురించి భవిష్యత్తు గురించి ప్రణాళికలు ఆలోచించడము, అండ్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఈ 2 వీక్స్లో చాలా మిస్ అయిపోతున్నారు అనమాట. బట్ ఎట్ ది ఎండ్ ఏమనుకుంటున్నారు మీ వ్యక్తి అని అంటే 6 ఆఫ్ స్వార్డ్స్ అంటే లెట్స్ టేక్ సమ్ డెసిషన్. ఎలాంటి బాధలున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఏదైతే అదయింది, నేను మాత్రం ఒక డెసిషన్ తీసుకుంటాను. అంటే ఏంటంటే ఇంకా నేను భరించలేను, ఈ సిచ్యువేషన్ ఎన్ని రోజులు భరించాలి. అండ్ అలాగే ఈ థర్డ్ పార్టీ వల్ల కూడా మేబీ వీళ్ళకు ఉన్న ఈ ప్రస్తుత జీవితంలో సమ్ అబ్స్టాకల్స్, సమ్ స్ట్రగుల్స్, సమ్ ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అనేటివి మీ వ్యక్తి జీవితంలో వస్తున్నాయి. కాబట్టి ఈ 2 వీక్స్లో ఇవి కూడా వీటి నుంచి దూరం అవ్వడానికి కోసం కూడా మీ వ్యక్తి ఏదో నిర్ణయం కూడా తీసుకొని ఒక పాజిటివ్ లైఫ్ చూడాలని చెప్పేసి, అంటే అర్థం ఏంటంటే ఇంకా ఏ విధంగా ఏం జరిగితే అది జరిగింది అనుకోవడం అనమాట. ఏది జరిగితే అది జరిగింది, ముందు నేను ఒక డెసిషన్ అయితే తీసుకొని ముందుకెళ్తాను, అంటే నా లైఫ్లో నేను ముందుకే వెళ్తా, ఏమైనా జరగని, ఏది జరుగుతుందో జరగని, బట్ నేను వెళ్ళే నేను చేసే ఈ ఆలోచనల వల్ల నాకు మంచి జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది అన్న ఉద్దేశంతో మీ వ్యక్తి ముందుకెళ్తున్నారు. ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది ఏంటంటే మీ వ్యక్తి మార్చుకోవాలని అనుకుంటున్నారండి. అంటే వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలని అనుకోవడము, వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసే ఆలోచనల వల్లనే వాళ్ళ జీవితం బాగుంటుంది. అంటే వీళ్ళు తీసుకునే డెసిషన్ వల్ల వీళ్ళ జీవితం కూడా బాగుంటుంది ముందు ముందు అనే ఆలోచనలు చేయడం చేస్తున్నారు. అలాగే ద డెవిల్ ఎనర్జీ అని అంటే ఏంటంటే ఇప్పటివరకు వీళ్ళు ఏదో అట్రాక్షన్లో ఉన్నారండి, అది తెలుసుకోవడం కూడా జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే సమ్ అట్రాక్షన్లో ఉన్నారు ఇప్పటి వరకు. అంటే భవిష్యత్తులో కూడా వీళ్ళు చెప్పేది ఏంటి మీతో అంటే, నేను అనుకోని పరిస్థితులలో ఒక విధమైన ఆ టైంలో అట్లాంటి ఆలోచనలు రావడము, నీకు దూరం అవ్వడము, ఇదంతా కూడా ఒక అనుకోని ఒక అన్హెల్దీ, నా మైండ్లో అలాంటి ఆలోచనలు రావడము నాకు నా జీవితాన్ని పాడు చేసింది అన్న ఆలోచనలు మీ పర్సన్ చేస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ ఉండొచ్చు, మేబీ మీతో తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు ఒక నెగిటివ్ జీవితం చూడొచ్చు, అన్హెల్దీ లైఫ్ చూడొచ్చు. వీళ్ళ జీవితంలో ఇంకెవరైనా మీ పర్సన్ని బాధ పెట్టి ఉండొచ్చు, అంటే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని బాధ పెట్టి ఉండొచ్చు. సో ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే మీ వ్యక్తికి మీ వాల్యూ తెలియడము, ఓకే, వాళ్ళ వల్ల మీ ఇద్దరికి గొడవలు వచ్చాయని అర్థం చేసుకోవడము, ఇవన్నీ మీ వ్యక్తి తెలుసుకొని మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఇదే ఆలోచనలు అయితే చేస్తున్నారండి. వీళ్ళు ఏవి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు అని అంటే అర్థం ఏంటి, ఇదే
మీ వ్యక్తి సక్సెస్ఫుల్గా ఇవన్నిటిని కూడా బాధల నుంచి బయటపడి వచ్చే ఒక నిర్ణయం తీసుకోవాలని ముందు లైఫ్లో హ్యాపీనెస్ అనేదే ఉండాలి తప్ప నెగిటివ్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వదిలేద్దాం. అంటే మేబీ ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, మీకు ఈగోస్ ఉండొచ్చు, లేకపోతే నమ్మకాలు లేకపోవచ్చు. ట్రస్ట్ అంటే అదేనండి. సో ఇంకా వేరే పర్సన్స్ కూడా మీ జీవితం వీళ్ళ పర్సన్ జీవితంలో ఉండొచ్చు. సో వాళ్ళు ఎంత చెప్పినా వినరండి. ఇంకా ఎవరే చెప్పినా నేను వినను, నాకు తెలుసు, అర్థమైపోయింది. ఐ హ్యావ్ టేకెన్ ద డెసిషన్, నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నా. దీనివల్ల నాకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అన్న ఉద్దేశంతో మీ పర్సన్ రావచ్చు మీ లైఫ్లోకి. అయితే ఒక్కసారి మళ్ళీ నేను కన్ఫర్మ్ చేస్తానండి. ఈ 2 వీక్స్లో ఏంటంటే వాళ్ళు ఒక డెసిషన్ అయితే తీసుకొని మూవ్ ఫార్వర్డ్ అయితే అవుతున్నారండి. అంటే ముందుకు వెళ్ళే ఆలోచనలు అయితే చేస్తున్నారు. మరి దీనివల్ల మీకు ఏమొస్తుందో చూద్దామండి. అసలు సక్సెస్ఫుల్గా మీ వ్యక్తి వస్తారా అంటే చూడండి, రావడం వేరు, వచ్చిన తర్వాత ఆ రిలేషన్షిప్ అనేది ఉంటుందా లేదా అనేది ఇంపార్టెంట్. వస్తారు కరెక్టే, ఆలోచనలు చేస్తారు. బట్ మీ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సెకండ్ పర్సన్ అంటే మీరు వస్తారు. ఈ ఇద్దరి కలవడం వల్ల మళ్ళా సేమ్ గొడవలు అవి రిపీట్ అవుతాయా, లేదనంటే మీరు అర్థం చేసుకోవడం, లేదంటే మీ వ్యక్తి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం వల్ల మీ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్లో వెళ్తుందా లేదా, అది కూడా ఒకసారి రీడింగ్లో చెక్ చేద్దాం. నాకైతే రీడింగ్లో వచ్చింది ఏంటంటే మేబీ మీ వ్యక్తి మీ నుంచి ఆ ఫ్యామిలీ బాండింగే కోరుకుంటున్నారు కదా, అవునా కదా. సో ఆ ఫ్యామిలీ బాండింగ్ కోరుకుంటున్నారు అండ్ మీకు ఎక్కువ సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ నెక్స్ట్ ఈ కమింగ్ 2 వీక్స్ లోపల మాత్రం ఇక్కడ మీ వ్యక్తి ఈ 2 వీక్స్లో మ్యాక్సిమం ఈ నెగిటివ్ లైఫ్ నుంచి బయటపడే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అంటే డెసిషన్ మేకింగ్ అయితే ఏదో తీసుకోవాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారండి. ఓవరాల్గా అయితే నేను ఎస్ ఆర్ నో 2 కార్డ్స్ తీస్తాను. దాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు నిజంగా ఈ 2 వీక్స్ తర్వాత మీ జీవితం మీ వ్యక్తితో నిజంగానే ఫుల్ఫిల్మెంట్ ఉంటుందా లేదా, లాంగ్ టర్మ్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందా లేదా, మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ మనం తీసుకుందాం. ఓకేనా, 2 టైమ్స్ కన్ఫర్మ్ తీసుకుందాం. ఏం పోయింది, మళ్ళీ కూడా మీకు నమ్మకం పెరుగుతుంది కదా. ఇంకోటి ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ రీడింగ్ అని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక 100 మందిలో మేబీ ఇది ఒక 10 మందికి కనెక్ట్ అవుతుండొచ్చు. అంటే అర్థం ఏంటి, వాళ్ళ జీవితంలో జరుగుతుండొచ్చు. రిమైనింగ్ 90 మందిలో అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం వలన అండి ఏమవుతుందంటే కొంచెం సిచ్యువేషన్స్ మారచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే జరగాలని రాసున్నా కూడా మీ వ్యక్తి కానీ వేరే థర్డ్ పర్సన్ కానీ తీసుకునే నిర్ణయాల వల్ల కూడా ఈ కార్డులో ఉన్న రీడింగ్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది జరుగుతుంది అని రాసుంది కరెక్టే, కాకపోతే ఆ లోపల వేరే పర్సన్స్ ఏమైనా నెగిటివ్గా చేస్తే మాత్రం అది మీకు ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఆఫ్టర్ 2 వీక్స్ మీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మీతో మీ పర్సనల్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది. ఫైనల్లీ నేను ఒకసారి ఫైనల్ రీడింగ్ తీస్తున్నాను. ఇదంతా మీకోసమేనండి. డబల్ కన్ఫర్మేషన్ నేను ఎందుకు ఇస్తున్నాను యూనివర్స్ నుంచి అని అంటే నిజంగానే మీరు ఆ నమ్మకం పెట్టుకోవచ్చా లేదా మీ వ్యక్తి పైన కానీ యూనివర్స్ పైన కానీ, ఇదొక ఛాలెంజ్ అనమాట. యూనివర్స్కే ఛాలెంజ్ ఇస్తున్నాం మనం. మళ్ళీ అడుగుదాం, ఓకేనా. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ మై వ్యూవర్స్ క్వశ్చన్ అగైన్. సో వీళ్ళు కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ 2 వీక్స్ తర్వాత వీళ్ళ బాగానే ఉందండో ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ వచ్చింది. సో నేను ఇలా చదువుతూనే ఉన్నాను, రీడింగ్ అడుగుతూనే ఉన్నాను, క్వశ్చన్ యూనివర్స్ నా కార్డ్స్ ఇస్తూనే ఉన్నారు. సో ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వావ్, సూపర్ కార్డ్స్ పడుతున్నాయి. చూద్దాం, ఫైనల్గా చూద్దాం. వావ్, ఓకే, నైస్. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఎనీవే ఈ కార్డ్స్ పడ్డా సరే 3 కార్డ్స్ అయితే నేను తీస్తున్నాను. కొద్దిగా నెగిటివ్ కార్డ్స్ అయితే చూపిస్తుంది కొద్ది మందికి, ఇది అందరికీ కాదు, కొద్ది మందికి నెగిటివ్ కూడా చూపిస్తుంది. చూడండి, నేను షఫిల్ చేసేటప్పుడు మీ ఆలోచనలు ఏ విధంగా అయితే రన్ అవుతుంటాయో ఆ విధంగానే కార్డ్స్లలో రీడింగ్ కూడా వస్తుందండి. సో నేను చెప్పేటప్పుడు ఈ రీడింగ్ మాట్లాడేటప్పుడు మీ మనసులో మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తుంటారో దానికి అనుగుణంగా కూడా ఇక్కడ కార్డ్స్ అనేది వస్తుంటాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కార్డ్ ఏం పడిందంటే మనకి లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఇక్కడ మీ వ్యక్తి కోరుకుంటున్నారు మీతో. అయితే ఇక్కడ ఒక పర్సన్ లాస్ కూడా కనిపిస్తుంది. లాస్ అంటే ఏంటంటే మేబీ వీళ్ళు ఎవరో పర్సన్ని వదిలేసి వెళ్ళిపోవడం. అంటే ఏంటి, మీ వ్యక్తి ఆ పర్సన్ నుంచి దూరం అవడం.
పర్సన్ ఉంటే పర్సన్, సిచ్యువేషన్ ఉంటే సిచ్యువేషన్, ఆర్ ఫైనాన్షియల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి షార్ట్ ఔట్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పేజ్ ఆఫ్ కప్స్. సో, ఇక్కడ మీ పర్సన్ వదిలేసి ఎవరినైతే వదిలేస్తున్నారో ఆ పర్సన్‌ని వదిలేసిన తర్వాత ఇక్కడ మళ్ళా వీళ్ళు వేరే పర్సన్‌కి ప్రపోజ్ చేయడం. అంటే ఏంటంటే మళ్ళా కాంటాక్ట్ అవ్వడం. వేరే పర్సన్‌కి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు మీరు. ఎట్లా అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు. సో, ఆ పర్సన్ కూడా రెడీగా ఉన్నారు మీ లైఫ్‌లోకి రావడానికి అని అర్థం. కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి, చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే మీ వ్యక్తి ఇంకా స్పేస్ కోరుకోవడం కూడా జరుగుతుంది. అర్థం ఏంటి? మీ వ్యక్తి ఇంకా భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్? ఇలా ప్రపోజ్ చేయడం మిమ్మల్ని ఎంతవరకు కరెక్ట్? అంటే మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఎక్కువ బాధ అనే కంటే భయపడుతున్నారనేది క్లియర్‌గా ఉందండి. అంటే ఏంటంటే మేబీ వీళ్ళు ఇంకో పర్సన్‌కి కూడా భయపడుతుండొచ్చు. లేకపోతే ఇప్పుడున్న లైఫ్ సిట్యుయేషన్‌లో డెసిషన్ మీతో రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే ఎట్లా ఉంటదన్న భయం గూడా ఒకటి కనిపిస్తుందండి. అంటే ఎందుకంటే మళ్ళా సేమ్ సిట్యుయేషన్స్ ఏమన్నా వస్తాయా? మళ్ళా గొడవలేమన్నా జరుగుతాయా? లేదనంటే వీళ్ళని ఆపే పర్సన్స్ ఎవరైనా ఉంటారు గదా! వాళ్ళు మళ్ళా ఎట్లా రియాక్ట్ అవుతారు? కొంచెం టెన్షన్ ఉంది. మీ పైన ఆలోచనలతోని టెన్షన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఈ వ్యక్తి ఏం చేయలేని సిట్యుయేషన్‌లలో గూడా భగవంతుని వేడుకోవడం తప్ప ఏం చేయలేని సిట్యుయేషన్ కొద్దిమంది లైఫ్‌లో అయితే కనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ అయితే మీతో ఉండాలన్న ఆలోచన చాలా స్ట్రాంగ్‌గా ఉందండి మీ పర్సన్‌కి. ఇక్కడ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ డామినేషన్ చాలా ఉంది మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో. మీకు మీ వ్యక్తి రిలేషన్‌షిప్‌లో మీ వ్యక్తితో కొంచెం డామినేషన్ కనిపిస్తుందండి. దానివల్ల కూడా ఏంటంటే మీ వ్యక్తి మీ దగ్గర రావడానికి కొంచెం ఈగో ఒక కనిపిస్తున్నారు. చాలా క్లియర్‌గా ఈగో అనేది కనిపిస్తుంది. ఈ కొద్దిమంది ఏంటంటే అండి మీకు దూరమైన క్షణాలను కూడా వీళ్ళు ఫ్యూచర్‌లో పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటున్నారు. బట్ ఇక్కడ కమ్యూనికేషన్ గూడా కోరుకుంటున్నారండి. ఇక్కడ కమ్యూనికేషన్ గూడా వస్తుంది. కొద్దిమంది పంచాయతీలు అనొచ్చు. మేబీ మ్యారేజ్ అయ్యి ఉండి కొంచెం ఏమైనా మీ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఉంటే గనక కొద్దిగా పంచాయతీలు అనొచ్చు. లేకపోతే మీ పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం అనుకోవచ్చు. ఫైనాన్షియల్‌గా ఏమైనా ఉంటే గనక సెటిల్మెంట్స్ కూడా చేసుకోవడం అనుకోవచ్చు. మీ రిలేషన్‌షిప్ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరో వ్యక్తుల ఇన్వాల్వ్‌మెంట్ వల్ల గూడా మీ కమ్యూనికేషన్ ముందుకెళ్తుంది. వాళ్ళు మాట్లాడడమో, మీకు వాళ్ళు కాల్ చేయడమో, లేకపోతే మీరు మళ్ళా కాల్ చేస్తే వీళ్ళ నుంచి ఒక రెస్పాన్స్ రావడం. సంథింగ్ మీరేవైతే కోల్పోయారో ఇప్పటివరకు, దేనివల్ల అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, దానివల్ల ఒక మంచి పరిష్కారం వచ్చే అవకాశం స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీ వ్యక్తి చూడండి, హ్మ్, మేబీ మీ వ్యక్తి మీ దగ్గరకొచ్చినా లేదనంటే మీ పర్సన్ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నం చేయొచ్చండి. మేబీ మీరు కొంచెం అటు ఇటుగా ఆలోచనలు చేసుకున్నా సరే, మీ వ్యక్తి మీకు ఒక కప్ ఇస్తున్నారు. అంటే అర్థమేంటంటే ఆహ్, మిమ్మల్ని ప్రపోజ్ చేసినా సరే, ఇక్కడ మీరు ఒప్పుకునే అవకాశాలు కొంచెం వాళ్ళు నచ్చజెప్పే విధానం బట్టి మీరు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అలా కూడా మీరు అనుకోవచ్చండి. అంటే అర్థమేంటంటే ఇక్కడ మీ పర్సన్ మీకు కన్విన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకోటేంటంటే మీరు గూడా అండి మీకు ఎన్నో అవకాశాలుంటాయి. అంటే ఈ పర్సన్ ఇచ్చే అవకాశాలే కాకుండా మీ ముందు ఇంకా వేరే అవకాశాలు గూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మీ పర్సన్ ఇచ్చేదానికంటే గూడా ఆలోచనలు మీరు చేసేదేంటంటే ఇంకా ముందు గూడా మీకు వేరే ప్రపోజల్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. సో, ఇక్కడ మీ పర్సన్ అయితే మీ వల్ల చాలా హార్ట్ బ్రేక్ అయిపోయిందండి. చాలా మనసులో బాధపడుతున్నారు. సో, నైట్ ఆఫ్ స్వార్డ్స్ అనంటే బట్ ఎంత బాధున్నా సరే మీతో ఆ రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేసుకోవడానికి చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. మూవ్ ఫార్వర్డ్ అవ్వాలని. అంటే మీతో రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకోవాలన్న ఆలోచనలే చేస్తారండి. ఇది కొంచెము టైమ్ టేకింగ్ అండి. నాకు తెలిసి మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో ఆహ్, ప్రేమ అనే దానికంటే గూడా నేను చెప్పాలంటే, ఒక కమిట్మెంట్ విధంగా వెళ్తున్నట్టు కనిపిస్తుందిక్కడ. అంటే మీ అవసరాలు వాళ్ళ కోసమో, లేకపోతే వాళ్ళ అవసరాలు మీకోసమో అన్నట్టుగా ఒక కమిట్మెంట్ మీద మీ రిలేషన్‌షిప్ ముందుకెళ్తున్నట్టు నాకు కనపడుతుంది. అది ఎంతవరకు నిజం అనేది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ లవ్ అనేదైతే ఎక్కడ లేదండి నాకు. ఏంటంటే కొద్దిమంది తప్పని పరిస్థితులలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాల్లాగా కనిపిస్తున్నాయి చాలామంది లైఫ్‌లో. బట్ ఇక్కడ ఉంది. ఏముందండి, ఆహ్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను గదా! ఇదొక అవసరము. అంటే ఫ్యూచర్ గురించి తప్పని పరిస్థితి కొద్దిమందికి. అండ్ ఇదే పర్సన్‌తోని లైఫ్ ఉంది గాబట్టి, ఇంకా తప్పని పరిస్థితుల్లో ఈ పర్సన్‌తోనే ముందుకెళ్ళాలి. అండ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏవున్నా సరే, ఈ పర్సన్ వల్ల మీకేం ఉపయోగం లేకపోయినా సరే, ఈ పర్సన్‌తోని మీ జీవితం కావాలని మీరు కోరుకోవడం. సో, ఇదంతా ఏంటంటే ఒక కమిట్మెంట్ అనమాట. కమిట్మెంట్ అంటే ఏంటంటే, తప్పని పరిస్థితిలో మీరు ఈ రిలేషన్‌షిప్‌లోకి
మళ్ళా ముందుకు తీసుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయండి. మీరు గాని, మీ వ్యక్తి గాని. కాకపోతే ఇక్కడ ఉందండి. ఒకటేంటి ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనంటే ఎంత మీ గొడవలున్నా, ఎంత కొట్లాటలున్నా, ఒక్కోసారి ఎంత కమిట్మెంట్‌లోకెళ్ళినా ఏంటంటే మీకొక మంచి రిలేషన్‌షిప్ అయితే బిల్డ్ అవుతదండి. ఓకేనా? మీ ముందు ముందు భవిష్యత్తులో ఇప్పుడేదో అవసరాలకి మీరు దగ్గరయ్యారు, లేకపోతే ఇష్టం లేకుండా దగ్గరయ్యారు. ఏ సిట్యుయేషన్స్ అయినా సరే. థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు వెళ్ళిపోవడం ఏం జరిగినా సరే ఇక్కడేంటంటే అట్ ది ఎండ్ మీ రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీ రిలేషన్‌షిప్‌లో మంచే జరుగుతుంది మీకు. ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఇంకా షైనింగ్ అవుతుందనంటే అర్థం ఏంటంటే ఇంకా హ్యాపీనెస్ మీరు పొందుతారు. మీరు కోరుకున్న లైఫ్ మీకొస్తుందనమాట. సో, ఇది మీకు ఈరోజు రీడింగ్ అండి. ఏదైనా నాకు ఇక్కడ ఏం స్ట్రాంగ్‌గా కనిపిస్తుందంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఒకటి, డామినేషన్ ఒకటి, అలాగే హార్ట్ బ్రేక్ కూడా ఉంది ఇక్కడ. కొంచెం కొద్దిమంది హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇందాక చూసాం కదా! హార్ట్ బ్రేక్ ఉంది. పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. సో, ఇవన్నీ ఉన్నారు మీ రిలేషన్‌షిప్‌లో. కాకపోతే కొద్దిమంది ఏంటంటే ఇది కూడా అండి. ఏంటంటే మీరే కొద్దిమంది బెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కొద్దిమంది. మీరు కూడా కొంచెం తగ్గట్లేదని నాకు అనిపిస్తుంది. ప్రేమ ఉన్నా సరే ఎక్కడో కమిట్మెంట్స్‌లలో మీరు మిస్ అవుతున్నట్టుగా కూడా కనిపిస్తుందండి. సో, ఇది ఈరోజు రీడింగ్ ఎలా ఉంది? ఏంటి? కామెంట్ చేయండి. మంచి కామెంట్లు చేయండి ప్లీజ్. అండ్ ఇంకోటేంటంటే ఏదైనా సరేనండి ఏ రిలేషన్‌షిప్‌కైనా కూడా కాంప్రమైజ్ కూడా ఉండాలి. అంటే అట్లా అంటే మేడం ఇగ నన్ను తిట్టకండి ఈడ కామెంట్లు పెట్టేసి. మేడం వీళ్ళు కొడుతున్నా, తిట్టుతున్నా, మీరు డ్రింక్ చేస్తున్నా, వేరే పర్సన్‌తో ఉన్నా అయినా కాంప్రమైజ్ అవ్వమంటారా అని అంటే కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచించండి. నేను అలాంటివి చెప్పా. ఎలా చెప్తాను చెప్పండి? నా ఉద్దేశ్యం ఏంటి కాంప్రమైజ్ అవ్వడం అనంటే, మీ సైడ్ నుంచి ఒకవేళ ఆ పర్సన్స్ ఒకవేళ మంచోళ్ళు ఉన్నా సరే, ఏదో రకంగా ఏదో 1, 2 బూచీలుగా చూపించుకొని, దాన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టేసి, అదే తప్పుగా భావించి, దాని చుట్టూ ఉన్న ఆ నెగెటివ్స్ ఆలోచించకుండా, ఒక 10 పాయింట్లున్నాయండి. ఇప్పుడు ఈ వేళ్ళు ఎన్నున్నాయి? మన 5 ఏళ్లున్నాయి. సో, 5 వేళల్లో అన్నీ సమానం ఉండవు గదా! సో, అలాగే ఒక్కొక్క మనుషుల విధానం ఒక్కొక్క రకంగా ఉంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, మీరు అన్నీ కరెక్ట్‌గా ఉండాలని కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. సో, కొన్ని పాయింట్స్‌లలో మేబీ కొన్ని నెగెటివ్ కూడా ఉండొచ్చు. బట్ ఆ నెగెటివ్స్ వల్ల మనకు పెద్దగా దెబ్బ లేదు అనుకున్నా, ఒకవేళ వాళ్ళంతా వాళ్ళు ఆహ్, మార్చుకొని వచ్చినా కూడా ఒక అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు. ఓకేనా? మీరైనా సరేనండి. మీకు ఈ రిలేషన్‌షిప్‌లో మీకు ఏం లేదు వేస్ట్. ఈ పర్సన్ కరెక్ట్ కాదని అనుకున్నప్పుడు వై డోంట్ యూ మూవ్ ఆన్? ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు ఇక్కడే స్ట్రక్ అయిపోతున్నారు? ఎందుకు డెసిషన్ తీసుకోవట్లేదు మీరు? ఇది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి. ఎక్కడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. టైమ్ లిమిట్ పెట్టుకోండి దేనికైనా సరే. ఇంతవరకే వెయిట్ చేద్దాం. ఈ టైం ఇద్దాం. ఒకవేళ వస్తే ఓకే. అదర్‌వైజ్ జస్ట్ లీవ్ ద రిలేషన్‌షిప్. సో, బీ ప్రాక్టికల్ అండి. ఎందుకంటే బాధపడుతూ మిమ్మల్ని మీరు పెయిన్ తీసుకోవడం ఇంపార్టెంటా? లేకపోతే మీ జీవితంలో హ్యాపీగా ఉండడం ఇంపార్టెంటా? సో, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. అంటే మీకు మీరుగా ఆలోచించుకోండి. ఏది కరెక్ట్? ఎలా చేస్తే బావుంటది? ఇవన్నీ గూడా కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచించండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకింకా మంచి భవిష్యత్తు ఉంటదని నేను నమ్ముతున్నాను. ఈ వ్యక్తి ఒకవేళ మీకు రాకున్నా ఇంకొక వ్యక్తి ఎవరినైతే వస్తారో ఆ పర్సన్ వల్లనైనా మీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఇదేంటంటే రిలేషన్‌షిప్ అండి. ఇది కంప్లీట్‌లీ రిలేషన్‌షిప్ రీడింగ్. కాబట్టి ఇందులో ఎవరైనా సరే మీరు గాని, మీ పర్సన్ గాని ఎవరిని మీరు ఇష్టపడుతున్నారో ఆ పర్సన్‌కి మీకు ఉన్న ఆ కనెక్షన్‌లో ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్‌లో నేను అడిగిన క్వెషన్స్‌కి యూనివర్స్ ఇచ్చిన ఆన్సర్స్ ఈ విధంగా ఉన్నాయి. సో, ఇక్కడ ఎక్కడ గూడా మీరు ఒకవేళ నెగెటివ్‌గా వచ్చినా గూడా మీరు బాధపడొద్దు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ గాబట్టి, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు రియల్‌గా అసలు మీ జీవితంలో ఏం జరుగుతుందనేది మీకు ఒక క్లారిటీ అనేదొస్తుంది. మీరొక డెసిషన్ తీసుకొని మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఫస్ట్ పర్సనల్ గ్రోత్ చూసుకోండి. హ్యాపీగా ఉండండి. బీ హ్యాపీ. ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ఎ రైట్ టైమ్. మీకు ఏ టైంలో రావాలో అప్పుడు అన్నీ వస్తాయి. ఇలాగే ఉంటదా జీవితం నాకిట్లనే అయిపోతదా అని భయపడొద్దు. ఎప్పుడు గూడా భయపడొద్దు. అన్నీ మారుతాయి. టైం మారుతుంది. సీజన్స్ మారుతున్నాయి. మనుషులు మారుతున్నారు. అన్నీ మారుతాయి. వాటంతట అవి మారుతుంటాయి. మనం మాత్రం మన పని చేసుకుంటూ మన లైఫ్‌లో మనము ముందుకెళ్ళిపోవాలి. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గ్రేట్ డే. బీ పాజిటివ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకేనా? థాంక్ యూ.